వెల్కమ్ టు ఫైర్ టాక్స్ అండి. మనం చూస్తున్న ఫైర్ ఒక హాస్పిటల్లోని ఒక క్యాంటీన్లో జరిగిన ఫైర్ అండి ఇది. సో మేజర్గా మనం 70% ఆఫ్ ఫైర్స్ ఈ రోజుల్లో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ వల్ల, లేకపోతే చీప్ క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉపయోగించడం వల్ల జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంట్రా అంటే, ఈ యొక్క హీట్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. అవి ఓవెన్ అవ్వచ్చు, లేకపోతే హీటర్స్ అవ్వచ్చు, లేకపోతే బ్రెడ్ని ఫ్రై చేసేటువంటి హీటర్స్ అవ్వచ్చు, ఇట్లాగా ఆయిల్ ప్యాన్స్ ఉండేటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ చాలా కేర్ఫుల్గా వాటిని చూసుకోవాలి. అలాంటి ఎక్విప్మెంట్ ఉన్న చోట ఖచ్చితంగా ఎక్స్టింగ్విషర్స్ అనేవి ఉండాలి. ఈ కేసులో ఏంటంటే ఎక్స్టింగ్విషర్ లేదు, సో ఫైర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పక్కన ఏదైనా గ్యాస్ సిలిండర్స్ ఉన్నా అవి పేలిపోతాయి. అలాగా ఒక చిన్న ఫైర్ అనేది మేజర్ క్యాటస్ట్రఫీగా మారి చాలామంది ప్రాణాలు తీసుకునే అవకాశం చాలా ఉంది. సో ప్రతి సిటిజన్కి కూడా అబౌట్ 12 ఇయర్స్ అని ఎందుకు అంటున్నామంటే, అబౌట్ 12 ఇయర్స్ వారు ఆ మినిమం 5 kg ఎక్విప్మెంట్ని, 5 kg ఎక్స్టింగ్విషర్ని మోయగలిగి దాన్ని ఆపగలిగే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సీట్ ఆఫ్ ఫైర్ మీద ఎలా పెట్టి ఆర్పగలము అనేది ఒక రెగ్యులర్ ట్రైనింగ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. మీరు ఎప్పుడు ఇస్తారో అని కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం ఈ రోజుల్లో చాలా చాలా ఉత్తమమని నా అభిప్రాయం. అది పేడ్ అవ్వచ్చు, లేకపోతే అన్పేడ్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ కూడా స్కూల్ లెవెల్లో 9th 10th స్టాండర్డ్ పిల్లలకి ఖచ్చితంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వినియోగం అన్నది వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ వాళ్ళకి నేర్పించవలసిన బాధ్యత ఉంది. వాళ్ళ టీచర్స్ ఉందన్నమాట. చాలా ఈజీ మెథడ్స్ అండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి హౌ టు యూజ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నవి. ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్పర్ట్స్ని మీరు అడగచ్చు. సో ఎక్స్పర్ట్స్ ఎవరో దొరుకుతారంటే మీకు లోకల్ ఇండస్ట్రీలోని సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, లేదంటే ఫైర్ డిపార్ట్మెంట్, మీకు దగ్గరలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానీ అడిగితే వాళ్ళు మీకు చాలా క్షుణ్ణంగా చెప్తారనమాట. అదేవిధంగా ఎలా ఎవాక్యువేట్ అవ్వాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి ఒక ఫైర్ కనుక జరిగినా వాళ్ళు చెప్తారు. అదేవిధంగా మనం అది నేర్చుకుంటే ఉపయోగం ఏంట్రా అంటే, రేపొద్దున చిన్న ఫైర్స్ అన్నవి ట్రైన్లో జరిగినప్పుడు ట్రైన్లో ఎక్స్టింగ్విషర్స్ ఇట్లా మనం పెట్టుంటే దాన్ని ఎలా ఉపయోగించవచ్చు. అలాగే బస్సులో కూడా, ముఖ్యంగా స్కూల్ పిల్లలు బస్సులో కూడా ఎక్స్టింగ్విషర్స్ ఉంటే వాటిని ఎలా ఉపయోగించవచ్చు. అలాగే మన ప్యాసింజర్ బస్సెస్ ఉంటాయి, ఇవి ఫైర్ జరిగినప్పుడు ఇంజిన్ ఎట్లా ఆర్పించవచ్చు. అలాగే లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, ఏరియేషన్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్స్ అని కూడా వచ్చినవి. సో వీటిని ఉపయోగించుకుంటే కనుక మనం పెద్ద విధ్వంసం నుంచి తప్పించుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.